తెలంగాణని స్కిల్ హబ్ గా మారుస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇందులో భాగంగా దరాబాద్ మల్లేపల్లిలో ఏటీసీ సెంటర్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూస్తున్నాం. ఖర్చు పెట్టింది కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే. టాటా సంస్థతో నేను మిత్రుడు శ్రీధర్ బాబు మాట్లాడి 2100 కోట్ల రూపాయలు టాటా సంస్థతో ఈ రోజు ఖర్చు పెట్టించి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఈ నిరుద్యోగ యువత కోసం శిక్షణ ఇవ్వడానికి టాటా సంస్థను ఒప్పించి వాళ్ళ సొంత డబ్బులు 2100 కోట్ల రూపాయలు సంవత్సరం తిరిగే లోపల ఈరోజు ఖర్చు పెట్టించి 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఈరోజు సాధ్యమైంది. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏంది లేదు, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే కంటే మన దగ్గర ఆలోచన ఉందా లేదా, ఆ ఆలోచనలో చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాన్ని బట్టి మన నిర్ణయాలు మన పరిపాలన ముందుకు సాగుతుంది. మా చిత్తశుద్ధికి మా పరిపాలనకు ఉదాహరణనే ఈరోజు ప్రారంభించుకున్న 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈరోజు వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. దాదాపుగా ఈ ఒక్కొక్క ఏటీసీలో 170-180 మంది 200 మంది చేరుతున్నారు. 90% ఉద్యోగాలు ఆల్రెడీ చేరి శిక్షణ పొందిన వాళ్ళకు 90% పైగా ఉద్యోగాలు దొరికినాయి. ఇవి సరిపోవు, భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతోని ఇంకొక 51 ఏటీసీలను ఈరోజు అదనంగా మంజూరు చేసినాం. రాబోయే సంవత్సరంలో ఆ 51ని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 116 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం, వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది.